అమరన్నయ్య చిన్న వచ్చావా? చూడు ఇక్కడ ఎంత గొడవ జరిగిందో. ఏమైంది? నమస్తే ఆంటీ. చూడు పిన్ని గారు మీ ఇద్దరు పెళ్లి కోసం మార్పించడానికి కొన్ని నగలు తీసుకొచ్చారు. ఆవిడ దగ్గర వాటి బిల్లు లేదు. దానికి వీళ్ళు అనవసరంగా పోలీసులను పిలిచారు. మేనేజర్ గారు ఇది తప్పు. మీరు ఇలా హఠాత్తుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద దొంగతనం మీద వేయలేరు. ఎంతోమంది దగ్గర నగల బిల్లులు ఉండవు. అంత మాత్రాన వాళ్ళందరూ దొంగలవుతారా? లేదు సార్, అలా కాదు. ఈ మధ్య దొంగతనం కేసులు చాలా అవుతున్నాయి. అందుకే మేము మా సేఫ్టీ కోసం అలా. అయితే మీరు బిల్లు లేనిదే నగలు కొనమని చెప్పేయాల్సింది. పోలీసుని పిలవాల్సిన అవసరం ఏముంది? నా కూతురు కాబోయే అత్తారింటి వాళ్ళ ముందు మమ్మల్ని ఎంత అవమానించారో తెలుసా? ఈ కారణంగా దాని పెళ్లి ఆగిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారో మీకు అంచనా కూడా లేదు. మేమెంత పెద్ద సమస్యలో ఇరుక్కుంటామో. కారణం లేకుండా ఎవరు అనుమానించరు. ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నిజమే చెప్పారు, కారణం ఉంది. మేము ధనవంతులం కాకపోవటమే ఆ కారణం. మేం పేదవాళ్ళం కదా. నేను మా అమ్మ వేసుకున్న బట్టలు రిచ్గా లేవు. అందుకే మేం పేదవాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మేమే దొంగలమని వీరు డిసైడ్ అయ్యారు. ఒక మాట చెప్పండి ఆంటీ, మీ ఇంట్లో కూడా చాలా నగలు ఉండి ఉంటాయి కదా. వాటికి ఎలాంటి బిల్లులు రసీదులు ఉండవు. కానీ ఆ నగలు మీరికి రమ్మడానికి వస్తే వీళ్ళు మిమ్మల్ని అనుమానించరు. ఎందుకంటే మీరు ధనవంతులు కదా. మీ బట్టలు మీ ప్రవర్తన చూస్తే అది తెలుస్తుంది కూడా. అందుకే మీ మీద ఎవరు అకారణంగా నిందలు వేయరు. హే, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం అమ్మా. సార్, వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఇంకా మీరు ఎలాంటి ప్రూఫ్ లేకుండా వీళ్ళ మీద నింద ఎలా వేస్తారు? అరే, నేను ఇప్పుడు దాకా ఎలాంటి నింద వేయలేదు. మాకు మేనేజర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బిల్లు లేకుండా నగలమ్మడానికి వచ్చారని. మేము విచారించడానికి వచ్చాము. మేమేమైనా మరి అంత ఎక్కువ నగలు తీసుకొచ్చామా? 2 గాజులు, ఒక హారం మరియు 2 చెవిదిద్దులు. అందుకే అనుమానం వచ్చింది. మీ అనుమానం తగలయ్యా. తెలిసిన షాప్ కదా అని ఇక్కడికి వచ్చాము. అమ్మా, నువ్వు చెప్పు, నీకు ఇక్కడ ఎవరో తెలుసు అన్నావు కదా. అవును, ఇక్కడ రవి అన్నయ్య అని ఒకరు పనిచేసేవారు. చాలా కాలం క్రితం అహనా నాన్నగారితో ఇదే షాప్కి వచ్చేదాన్ని. మేం పక్క కాలనీలోనే ఉండేవాళ్ళం. దీని తండ్రి చనిపోయాక మేం వేరే చోటుకి వెళ్ళిపోయాం. తెలిసిన షాప్ కదా అని నా కూతుర్ని తీసుకొని వచ్చాను. కానీ మీరు అందరి ముందు నా కూతుర్ని అవమానించిన తీరు, అది చాలా తప్పు. చెప్పండి మేనేజర్ బాబు, ఇప్పుడు ఏం చెప్తారు? ఎవరైనా తమ కూతురు పెళ్లి కోసం పాత నగలు అమ్ముకోవచ్చు కదా. అలాగే ఆ పాత నగలకు సంబంధించిన బిల్లు వాళ్ళ దగ్గర ఉండాలని రూల్ లేదు. అహానా చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. మా అమ్మ దగ్గర కూడా పాత నగల బిల్లులు ఉండాలని లేదు. ఒకవేళ మా అమ్మ కూడా బిల్లు లేకుండా పాత నగలు అమ్మడానికి వస్తే ఆవిడ కోసం కూడా పోలీసులను పిలిచేవారా? సారీ సార్, నా వల్లే పొరపాటు జరిగింది. సరేనా? సరే, మేము వెళ్తాం. ఇవ్వండి. మేనేజర్ బాబు, మీరు చేసిన తప్పుకి వాళ్ళని క్షమాపణ అడగండి. చిన్న, ఇంకా వీళ్ళకి వత్తాసు పలికింది చాలు. ఏంటో ఈ గొడవలు అసలు తెగడం లేదు. గొడవలు మాత్రమే కాదు వదినా, ఇక్కడ నగలు కొనే పనిలో మా టైం అంతా నాశనం చేశారు. నాశనం కాదు, మీకు మంచే జరిగింది కదా. ఇందాకే మీరు ఆంటీ గారితో అంటున్నారు కదా, మేము దొంగలమో బిచ్చగాళ్ళమో మీకు అర్థం కావడం లేదని. ఈ మాట మీరు ఆవిడ చెవిలో చెప్తుండొచ్చు, కానీ నేను విన్నాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా మేము దొంగలం కాదని. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి, ఇలాంటి ఇంటి కోడల్ని మీరింటికి తెచ్చుకుంటారో లేదో.
నీ నోరు కత్తెరలా నడుస్తుంది. మేము ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తావు? నేను సంబంధం క్యాన్సిల్ చేసే విషయం మాట్లాడలేదంటీ. అది మీరే మాట్లాడారు. కానీ సరే, మీ మనసులో ఏమైనా అనుమానం ఉంటే మీ అబ్బాయినిచ్చి నాకు పెళ్లి చేయకండి. అంత పెద్ద తప్పు చేయొద్దని నేనే మీకు చెప్తున్నాను. మిగతా నిర్ణయం మీ ఇష్టం. అమ్మా పద. ఒక్క నిమిషం. మేనేజర్ బాబు, నేను మీకు ఒక విషయం చెప్పాను. మీ వల్లే వీళ్ళు ఇక్కడ అవమానం భరించాల్సి వచ్చింది. అందుకే మీరు వీళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందే. వద్దు, దీని అవసరం లేదు. మేం పేదవాళ్ళం కదా, మాకివన్నీ అలవాటే. అమ్మా పద ప్లీజ్. నా బిడ్డ మాటల్ని మనసులో పెట్టుకోకండి వదిన గారు. ఈరోజు తన మనసు గాయపడింది, అందుకే కాస్త ఎక్కువే మాట్లాడింది. నా ఆహానాకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అయినా రాత్రింబావులు నలుగురు మాటలు పడి పడి అప్పుడప్పుడు కాస్త ఆవేశంగా మాట్లాడుతుంది. కానీ తన మనసు చాలా మంచిది వదిన గారు, చాలా ప్రేమిస్తుంది. ఈరోజు తన తల్లిని దొంగ అన్నారు కదా, అందుకే బహుశా వెళ్తాను. అర్జున్, ఆంటీ, మీరు మీ ఇష్టంతోనే వచ్చారు, కానీ అందరూ నన్నే తప్పుపడతారు. మీరు దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. పదా ఆహనా. అర్జున్, నేను నిన్ను ఇక్కడ పిలిచింది వాళ్ళతో మాట్లాడడానికా? ఏం మాట్లాడావు? అరే, వాడితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు నన్ను అసలు మాట్లాడనిస్తే కదా. అంటే అంటే నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన కుటుంబ పరువు ప్రతిష్టలంటే నాకు ఎంత గౌరవమో మీకు బాగా తెలుసు కదా. అలాగే నా కాబోయే భార్య కుటుంబ గౌరవాన్ని కూడా నేను కాపాడాలనుకుంటున్నాను. రేపు ఎవరైనా వచ్చి వాళ్ళని అవమానిస్తే నేను ఊరుకోలేను. ఏమన్నావు?